నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తలు బరి తెగించారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపిపై పచ్చమూకలు దాడి చేశాయి. తెలుగుదేశం కార్యకర్తలు బాణాల శంకర్, చందు, దుర్గాప్రసాద్ కర్రలు, రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన గోపిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోచోట 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్ పై రాడ్తో దాడి చేశారు టీడీపీ గుండాలు. ఈ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 24 గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై 2 చోట్ల దాడికి పాల్పడ్డారు పచ్చ గూండాలు. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అండదండలతోనే పేటరేగిపోతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతుంది. 5వ రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ మానవత్వం లేని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ బకాయిల విషయంలో నెట్వర్క్ ఆసుపత్రులకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రేపు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. ప్రభుత్వం పెట్టిన బకాయిలపై చర్చించనున్నారు. ఇక ఇవాళ కూడా నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తాము అన్న చంద్రబాబు ఇప్పుడు నిరంతర ప్రక్రియ అని దాటవేస్తూ ఉన్నారన్నారు. 2 లక్షల కోట్లతో అమరావతి పూర్తి చేయలేరు అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారన్నారు. 2028 ముందే మేము అన్ని ప్రారంభిస్తామని చెప్పని మీ నోటితోనే చెప్పింది. బిల్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడు రాజధాని అనేది నిరంతర ప్రక్రియ అంట, ఎప్పుడు పూర్తవుతో చెప్పలేడంట. అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. మీరు చేయలేరు కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ బి అని చెప్పని తక్కువ అమౌంట్ తో క్యాపిటల్ ని అద్భుతంగా పెట్టొచ్చు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుతామంటే ఎందుకు మీరు విమర్శిస్తారో మాకు అర్థం కావట్లేదు. దీంట్లో తప్పే ఉంది. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఒకే ప్రాంతంలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తమ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీ 12 సంవత్సరాల కాలమైనా సరైనటువంటి రూపురేఖలు తీసుకురాలేకపోయారు. రాష్ట్రం ఒకచోటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని, ప్రజలెవరూ లేరని, అక్కడ ఉపాధి లేదని, ఏ రకంగా ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నాన్ని మా వీకెండ్ అని చెప్పని ఒక కారిడార్గా ఎందుకు రూపొందించకూడదు అని చెప్పని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే మంచిది అని చెప్పని చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మట్టి మాఫియా బరి తెగిస్తుంది. ములకలూరులో అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. గ్రామ శివార్లోని పోరంబొక్కు భూముల్లో కొన్ని రోజులుగా ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. 3 జేసీబీ మిషన్లను ఉపయోగించి మట్టిని తవ్వి లారీలతో మట్టిని బయటకు తరలిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేదు. కూటమి నాయకులే అక్రమ తవ్వకాలు నడిపిస్తున్నారు. దీంతో అధికారులు అటువైపు చూసేందుకు జంకుతున్నారు. మట్టిని టిప్పర్ల ద్వారా నరసరావుపేటకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు 5,000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ రకంగా మట్టి మాఫియా చేస్తున్నా కానీ మీడియా సమక్షంలో ఇక్కడ డైరెక్ట్ గా స్థలంలోకి వచ్చినా కానీ లెక్క చేయకుండా మాకే ఫోటోలు తీస్తూ ఎవరు మీరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. మీడియా సోదరులు కూడా బెదిరిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మట్టి మాఫియా. అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే 20 అడుగుల దాదాపుగా లోతుగా తవ్వుతా ఉన్నారు. రేపటి రోజున వర్షాభావంతో ఎక్కువయ్యి ఎవరైనా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పొలాలకు వచ్చే వాళ్ళు జారి పడితే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా మా కళ్ళ ముందు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు లైవ్ లో తవ్వుతున్నారు. మేము వచ్చామన్న భయం కూడా లేకుండా తవ్వుతా ఉన్నారు. ఈ రకంగా కలెక్టర్ గారికి 2 సార్లు ఫోన్ చేశారు, లిఫ్ట్ చేయలేదు. అలాగే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు. నేను సెలవులో ఉన్నాను చెప్పారు నరసరావుపేట ఆర్డీఓ గారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టార్గెట్ చేశారని జనసేన నేత వినూత కోట తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి ఇల్లు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఇల్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అన్యాయంగా తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
70 ఏళ్ల నుంచి ఇదే ఇంటిలో ఉంటున్నామని, ఎమ్మెల్యే కావాలని తమ ఇంటిని కూల్చివేయించారని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో ఎటువంటి రాజకీయం జరుగుతుందన్నదానికి ఇదే ఉదాహరణ. అంటే మున్సిపల్ కమిషనర్ చేశాడా, ఇంకొకటి చేశాడా అని పక్కన పెడితే అసలు అంతమంది దాదాపు 100 మంది పోలీసులు, లేడీ కానిస్టేబుల్స్, ఇంకేం నియోజకవర్గంలో పనే లేనట్టు ఈ ఆదివారం నాడు మున్సిపల్ సిబ్బంది మొత్తం పని వదులుకొని అంత పొద్దున్నే వచ్చి ఇక్కడ తాళాలు వేసేసి వాళ్ళ ఇంటిలో ఉంటే బయట ముసుగులతో, పోలీసులు ముసుగులతో తాళాలు బయట నుంచి వేసేసి ఇది కూల్చివేతకి పాల్పడడం అసలు ఎక్కడా లేని వింత. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయి అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కొల్లు రవీంద్ర నీచంగా, అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారని మండిపడ్డారు. దిగజారిపోయిన మనుషులతో రాజకీయాలు చేయవలసి వస్తోందని, కొల్లు రవీంద్ర దిగజారిపోయిన వ్యక్తి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను 8వ క్లాస్ 9వ క్లాస్లో ఉంటేనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశాను దిండు పెట్టి. నోటికి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి. డమ్మీగా నేను వేస్తే మీరు నామినేషన్ వేసా అంటున్నారు. పేర్ని కృష్ణమూర్తి గారికి డమ్మీగా వేసాను. ఎందుకు వేసాం? ఆయనకి ఆరోగ్యం బాగోలేని రీత్యా మీ ఇద్దరం మాట్లాడుకునేసాం, తండ్రి కొడుకు. చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యమవుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తొంగలో తొక్కుతున్నారని విమర్శించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెంప మీద కొడితే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. స్వయాన శాసనసభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ శాసనసభాపతిగా ఉన్న వ్యక్తి కానీ ఈ రాష్ట్రం మీద బహిరంగ దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎంత ఒళ్ళు బలిసి బిహేవ్ చేస్తా ఉన్నారంటే, స్వయాన ఈ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఒక దళితుడిని పట్టుకుని చెప్ప మీద కొడితే చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తున్నారు. ఎందుకు ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదో పోలీసు అధికారులు చెప్పని అడుగుతా ఉన్నా. ఏ మాకు పరిపాలనలో భాగస్వాములు కాదా? రాయలసీమ రైతులకు నీళ్లు ఇద్దామన్న ఆలోచన చంద్రబాబుకు లేదు అన్నారు రాయలసీమ యునైటెడ్ ఫోరం అధ్యక్షుడు తిప్పిరి నాగార్జునరెడ్డి. అలాంటి ఆలోచనే ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఎందుకు ఆపుతారు అని ప్రశ్నించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపి సీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ, ముఖ్యంగా తాడపత్రి బ్రాంచ్ కెనాలకు హెచ్ఎన్సీ స్థిరీకరణ జరగకోకుండా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు, ఎల్లడూరు, అదేవిధంగా తాడపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా నీళ్లు పొలాలకు పారిపోకుండా అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈరోజు జలహారతి అని చెప్పేసి, జలయజ్ఞం అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాల ద్వారా కేవలం పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలకు నీళ్లు అందించి భూములను సారవంతం చేయాలనే ఒక ఆలోచన అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు అలాంటి ఆలోచన మీకు అయితే ఉండింటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపుతారు? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక వసతులతో బుద్వేల్లో నిర్మిస్తున్న హైకోర్టు నూతన భవనం పనులు కొనసాగుతూ ఉండగా రెండో దశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి సీజీఐ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. That the current High Court, a building of great historical significance, was no longer able to physically support the needs of all stakeholders. For this reason, we took this decision to build a new High Court almost immediately after we took charge. Beyond legacy, this building shows my government's view and values of democracy. We believe that all pillars must work collaboratively with mutual respect.
భూములను రక్షించవలసిన ప్రజాప్రతినిధులే భూ బకాసురులుగా మారారు అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 7,000 కోట్ల విలువైన నాదర్గుల్ భూముల కబ్జాను తెరలేపారు అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ భూములను గవర్నమెంట్ ల్యాండ్స్ గా గుర్తించారు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితాలో పెట్టి కాపాడింది అన్నారు. ఈ భూముల్లో ఉన్న చెరువు కూడా కబ్జాకు గురవుతూ ఉంటే హైడ్రా కళ్ళు మూసుకొని కూర్చుందా అని ప్రశ్నించారు హరీష్ రావు. నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? మరి చెరువులు కాపాడుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా నువ్వు పోతావా నేను పోవాలా? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లో అంతర్గత సమస్యలు ఉంటాయన్నారు. పదవుల కోసం ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారే రకం తాను కాదని, కొద్దిమంది మాత్రమే అవసరాల కోసం పార్టీ మారుతారని చెప్పుకొచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. ఒక చిన్న బాధ అనిపించిన సంఘటన ఒకటి ఉన్నది. ఏది ఇతర పార్టీ నుంచి మారే వాళ్ళు ఆధిపత్యం కోసం వస్తున్న పోస్ట్ చూసిన నేను, అది దానంతా చిల్లర పోస్ట్ ఇంకోటి ఉండదు. నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా మంత్రో ఏదైనా డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. అంటే మేము అట్లా పదవుల కోసం పాకులాడేటువంటి వాళ్ళని కాదనే విషయం అర్థం కావాలి. కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రి పదవుల కోసం మారుతుండొచ్చు, కానీ నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉండదు కాదు. గుర్తుపెట్టుకోండి. ఉక్కిరిబిక్కి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు? ఏం కాపాడతారు వాళ్ళు? గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. రేవంత్ ప్రభుత్వంపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గూండాగిరిని చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. తామే కనుక తిరగబడితే కాంగ్రెస్ వాళ్ళెవరూ రోడ్డు మీద తిరగలేరు అని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కేంద్రంలో పెద్దపల్లి తల్లి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటూ మండిపడ్డారు మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్. తమ ప్రభుత్వం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఇప్పుడు నాశనమైందని ఫైర్ అయ్యారు. వాకింగ్ ట్రాక్ను అధ్వానంగా మార్చారని నిప్పులు చెరిగారు. ఆర్ఎండ్బి అధికారులు కూటమి నాయకులు పట్టించుకోకుండా నిరుపయోగంగా మార్చుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ప్రభుత్వ భవనం అనేది ఎవరికి చెందినది? ప్రజలకు చెందినది. అది ప్రజలు వాడుకోవాలి. ఒకవేళ సెంటర్ గెస్ట్ హౌస్ రూమ్స్, మున్సిపల్ ఆఫీస్ కానీ, వివిధ పార్కులు కానీ, బటన్ పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, చివర కబిరెడ్డిపల్లె చెరువుల్లో బోటింగ్ కానీ, ఈ పక్క నగరవనం కానీ, ఇవన్నీ ఎందుకు చేయడం జరిగింది? ఫ్యామిలీస్తో పాటు ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు పోవాలనే ఆలోచనతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ వాకింగ్ ట్రాక్ చూడండి, ఇంకా ముందుకు పోతే మొత్తం చెత్తంతా వేయడం జరిగింది. అంటే అసలు ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఎవరైనా కానీ బాధ్యత గల వాళ్ళు ఉన్నారా అని జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, అన్ని మీటింగ్లు ఇక్కడనే పెట్టుకుంటున్నారు కదండి. బిల్డింగ్ లేకుండా ఎక్కడ పెట్టుకునేందరు? మీరు రోడ్డు మీద పెట్టుకునేందరా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలు, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలోని మాజీ ఎన్డీజీజీపీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సతీమణిని పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు అని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. చింఖానా గ్రౌండ్స్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. జగ్జీవన్ రామ్ బాటలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. చైర్పర్సన్
బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేతులెత్తారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయల్ ఎన్నికయ్యారు. ఖానాపూర్ మున్సిపాలిటీలలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. అయితే బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. దీంతో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా 7 సభ్యులు చేతులెత్తారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కాసేపు ఫుట్బాల్ ఆడి సందడి చేశారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లా నందవరంలో కూటమి పార్టీల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ జెండా గద్దె నిర్మాణంలో వివాదం చెలరేగింది. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా నందవరం సహకార సొసైటీ ఆవరణలో బీజేపీ జెండా గద్దె నిర్మాణానికి ఏర్పాట్లు చేపట్టారు. అయితే టీడీపీ నాయకులు దీనికి వ్యతిరేకంగా నిలిచి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బీజేపీ జెండా అక్కడ ఉండకూడదు అని, దీన్ని నిర్మించకుండా చర్యలు తీసుకోవాలి అని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నందవరం పోలీసులు జోక్యం చేసుకుని నిర్మాణాన్ని నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ నాయకులు బైఠాయించి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మనీ లాండరింగ్ పాల్పడ్డారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు. మిరాకిల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను లక్షల్లో అమౌంట్ వేసి ఎన్నికల్లో వాడారని తెలిపారు. ఈ విషయంపై సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత సర్పంచులకు బిల్లు రానివ్వకుండా లోకం మాధవి భర్త అడ్డుకున్నట్టు తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్లో శ్రీశైలం వెళ్లే బస్సుల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తూ ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రయాణికులు రాత్రి వేళల్లో బస్టాండ్ ఆవరణలో నిద్రించవలసిన పరిస్థితి నెలకొంది. సరిపడా బస్సులు నడపకపోవడంపై ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. కామారెడ్డి జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భారీ వర్షం పడింది. కామారెడ్డి పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. గాలివానతో 100 ఎకరాలలో జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేడ్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి తోటల్లో కాయలు నేలరాలిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో అకాల వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా నేలరాలింది. వైఎస్ఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విద్యుత్ వైర్లు తగిలి బస్సులో మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికుల్ని కిందకు దింపాడు. ఈ ప్రమాదం నుండి 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె దగ్గర ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించారు ప్రధాని మోదీ. టీఎంసీ నేతలు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అవినీతి పరులు దొంగలించిన సొమ్ము మొత్తం తిరిగి తీసుకుంటామని ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్లో అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని. కూచ్ బెహార్లోని చారిత్రాత్మక రాస్మేళా మైదానంలో విజయ్ సంకల్ప సభలో ప్రసంగించారు మోదీ. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోని అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హిమంత బిశ్వ శర్మ క్షమాపణలు కోరినా ఆయన్ను వదిలిపెట్టబోము అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అస్సాంలోని బిశ్వనాథ్ చర్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాష్ట్రాన్ని బీజేపీ ఏటీఎంలా మార్చేశారు అని విమర్శించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు కేరళం రాష్ట్రానికి తరలివస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళంలోని కోజికోడ్, బైపూర్ ప్రాంతాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు కమలం శ్రేణులు భారీగా హాజరయ్యారు. టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ అఫిడవిట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 2 కేసుల వివరాలను జత చేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కొత్త అఫిడవిట్ సమర్పించారు. ఆయన మార్చి 30న తొలి నామినేషన్ వేసిన విజయ్ నోటరీ చేయించి తన ప్రతినిధి ద్వారా సవరించిన అఫిడవిట్ను దాఖలు చేశారు. ఇందులో చెన్నై, మదురైలో తనపై నమోదైన 2 క్రిమినల్ కేసుల వివరాలను చేర్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ తీరును తప్పుబడుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. దానికి పిక్చర్ అభి బాకీ హై అంటూ క్యాప్షన్ పెట్టారు. పంజాబ్ కేవలం తనకు రాజకీయ అంశం కాదని, ఆ రాష్ట్రంతో తనకు బలమైన సంబంధం ఉందని పేర్కొన్నారు. పంజాబ్ తన ఆత్మ, ఇల్లు, భూమి, విధి అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చిన్న ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా ఉంది అంటూ రాఘవ్ చడ్డా పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. మరో భారత ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నిన్న గ్రీన్ శాండ్వి హర్మూజ్ ను దాటగా ఈ రోజు గ్రీన్ ఆశా కూడా సురక్షితంగా బయలుదేరింది. గ్రీన్ ఆశా హర్మూజ్ ను దాటిన 9వ నౌక. పశ్చిమ ఆసియా సంక్షోభం మొదలైనప్పటి నుంచి హార్మూజ్ గుండా నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకుంటుంది. భారత్ సహా కొన్ని మిత్ర దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధిత కుటుంబాలు ప్రధాని మోదీకి లేఖ రాశాయి. విమానంలోని బ్లాక్ బాక్స్ డేటాను విడుదల చేయాలని కోరాయి. గుజరాత్కు చెందిన 30 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. అహ్మదాబాద్లో సమావేశమైన మృతుల కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు వారు. నెక్స్ట్ జనరేషన్ అమృత్ భారత్ కోచ్ల అప్గ్రేడేషన్ జరుగుతుంది. న్యూఢిల్లీ స్టేషన్లో అంతర్గత డిజైన్, రంగులతో కోచ్లను ఆధునీకరిస్తున్నారు. తాజాగా సిద్ధమైన శాంపిల్ కోచ్ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రిక్సెన్, స్నాక్ టేబుళ్ల కర్టెన్లు, ల్యాబొరేటరీ వంటి ప్రాంతాలలో కలర్ థీమ్స్ ఏర్పాటు చేశారు. నమూనా కోచ్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు అశ్విని వైష్ణవ్. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అనుప్పూర్ జిల్లా కోత్మా పట్టణంలో 4 అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడంతో 3 మృతి చెందారు. గాయపడ్డ మరో 3ని ఆసుపత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటన పట్ల సీఎం మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 9 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 2.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ నోటి దురుసుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇటీవల భారత ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి ఖవాజా తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్తో మళ్లీ యుద్ధం వస్తే అది సరిహద్దులకే పరిమితం కాదు అని కోల్కతా వరకు వెళ్తాము అన్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల తిప్పలతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు అంత సీన్ లేదు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏం చేసినా ఇరాన్ దారికి రాకపోవడంతో రోజురోజుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహనం కోల్పోతున్నారు. హర్మూజ్ను తెరవాలంటూ ఇరాన్పై బూతులతో రెచ్చిపోయారు. హర్మూజ్ తెరవకపోతే మీరంతా నరకానికి పోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇరాన్పై దాడులకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని, మంగళవారం పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది ఇరాన్. యుఎస్కు చెందిన 2 ప్లేన్స్తో పాటు మరో 2 హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. F-15E ఫైటర్ జెట్ కూలడంతో గల్లంతైన 2వ పైలట్ను రక్షించామనంటూ అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న కొద్దిసేపటికే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్లో అమెరికాకు చెందిన 2 C-130 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలతో పాటు 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేసినట్లు వీడియో రిలీజ్ చేసింది. అయితే ఫైటర్ జెట్ పైలట్ను రక్షించే క్రమంలో 2 సొంత యుద్ధ విమానాలను తామే ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. బహ్రెయిన్లోని బాబ్కో చమురుశుద్ధి కేంద్రంపై ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది. దీంతో రిఫైనరీలో భారీగా పేలుళ్లు జరగగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్ దాడితో ఎమర్జెన్సీ సైరన్లను మోగించింది బహ్రెయిన్ ప్రభుత్వం. పరిసర ప్రాంత ప్రజలు తలదాచుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల అమెరికా ప్రాధాన్యతలు మారుతూ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాతో యుద్ధం నేపథ్యంలో తమకు ఇప్పటి వరకు అమెరికా నుంచి ఆయుధ సరఫరా జరిగింది అన్నారు. ఇరాన్తో యుద్ధం వల్ల వాటిని తగ్గించి పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నారు అని అన్నారు. దీనివల్ల రష్యాతో యుద్ధంలో తాము తీవ్రంగా నష్టపోతూ ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు జెలెన్స్కీ.
పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మొదలైనప్పటి నుంచి ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. గత 5 వారాలుగా ఈ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్ బ్లాక్స్ అంచనా ప్రకారం 864 గంటల పాటు ఏకధాటిగా ఈ సేవలు నిలిపివేసిన దేశంగా ఇరాన్ నిలిచింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ 2026లో బోణి కొట్టింది లక్నో. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్లు 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఆటగాళ్లు నిలకడగా ఆడారు. మరో బంతి మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.